టు మై ఛానల్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఏంటి ఈ యొక్క నోటిఫికేషన్, అలాగే మనకి పూర్తి షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మనకి శాలరీ ఎంత ఉంటుంది, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి అనే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఆల్రెడీ తెలిసిందే, గతంలో పోస్ట్ ఆఫీస్ జాబ్కి సంబంధించి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే మనకి రీసెంట్గా ఏదైతే వేకెన్సీ అయితే ఉంటుందో జనవరి 2025కి సంబంధించి సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1. సో మనకి ఇది జనవరి 2025 నాడు ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం గమనించవచ్చు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, ఇంకా మనకు నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. 29th జనవరి నాడు ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, అంటే ప్రజెంట్ ఏవైతే ఫిల్ అవ్వలేనివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆన్ ఆర్ బిఫోర్ డేట్స్ కూడా ఇచ్చేశారు. 24th లోపు ఈ వేకెన్సీ అనేది అప్డేట్ చేయాలనేది. సో ఫైనల్గా వేకెన్సీస్ అన్నీ కూడా మనకి 29th కూడా అప్డేట్ అయితే వస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ 29th అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ అనేది. ఇంకా ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి జాబ్ రోల్స్ ఏంటనేది ఇక్కడ మనకి గమనించవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ రోల్ అనేది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి ఈ జాబ్ రోల్ అయితే ఉంటుంది. అలాగే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, అలాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఓవరాల్ ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా మనకి బీపీఎంలో అయితే ఉంటాయన్నమాట. ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లో కూడా చూసుకోవచ్చు, ఏబిపిఎంలో కూడా ఈ జాబ్ ప్రొఫైల్లో సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ, మెయిల్ డ్రాప్ చేయడం కానీ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అండ్ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా డాక్ సేవక్ చూసుకున్నట్టయితే ఇక్కడ సంబంధించి హెడ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి లేదా రైల్వే మెయిల్స్కి సంబంధించి, అలాగే సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, అలాగే ఈ పోస్ట్ ఆఫీస్లో వర్క్ కానీ ఈ విధంగా అయితే మనకి డాక్ సేవకులు అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ బేసిక్ చూసుకున్నట్టయితే మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ 12,000 అనేది ఉంటుంది. అండ్ హైయెస్ట్ శాలరీ 29,380 అనమాట. ఇంకా ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవకి చూసుకోవచ్చు, స్టార్టింగ్ శాలరీ 10,000 అండ్ ఇక్కడ మనకి హైయెస్ట్ చూసుకోవచ్చు 24,000 అనమాట. సో స్టార్టింగ్ మీకు ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ 18 అయితే ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 40 years అయితే ఉండాలన్నమాట. అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ 29th వస్తుంది కాబట్టి మీరు అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఏజ్ రిలాక్షన్ అనేది కూడా చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళు 3 years ఈ విధంగా అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 10th క్లాస్ ఎవరైతే మీకు క్వాలిఫై ఉంటారో సో ఎవరైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, అదర్ స్టేట్ వాళ్ళైతే అదర్ స్టేట్. సో ప్రిఫరెన్సెస్ ఆధారంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మినిమం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ సైక్లింగ్ మోటార్ సైకిల్ వచ్చి ఉండాలి. అండ్ చూసుకోవచ్చు అక్కడ లైవ్హుడ్ అంటే మీరు అక్కడ ఉండేలాగా చూసుకోవాలి అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో డీటెయిల్ నోటిఫికేషన్ 29th వస్తుంది కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేశాను, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా వన్స్ నోటిఫికేషన్ రాగల అప్పుడు కూడా మీకు ఇక్కడ మీకు వీడియో అనేది చేయడం అయితే జరిగింది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ మెరిట్ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మీకు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రేడ్ పాయింట్స్కి సంబంధించి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.